జనసైనికులు మరి కాసేపట్లో కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, మరి కాసేపట్లో కొండగట్టుకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఉదయం 7:30 హైదరాబాద్ తన నివాసం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరారు. మరి కాసేపట్లోనే కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకోబోతున్నట్టు జనసేన వర్గాల ద్వారా మనకు అటువంటి సమాచారం కనబడుతుంది. ప్రస్తుతం నేను కొండగట్టు అంజన్న ఆలయ స్వామి సంబంధించినటువంటి కమాన్ దగ్గర నుంచి మనం ఒకసారి కొండగట్టు ఆలయ సంబంధించిన పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, పవన్ రాక కోసం అభిమానులు ఏ విధంగా ఎదురుస్తున్నారు ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం మీకు ఒకసారి విజువల్లో చూస్తున్నాం. ప్రస్తుతం ఇది మెయిన్ ఎంట్రన్స్, అంటే జగిత్యాల కరీంనగర్ హైవే నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆ దొంగలమర్రి నుంచి లోపలికి వచ్చిన తర్వాత జేఎన్టీ దాటిన తర్వాత ఇదే రూట్లో పవన్ కళ్యాణ్ కాన్వాయి కొండగట్టు ఆలయ ప్రాంగణానికి చేరుకోబోతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రధాన రోడ్డు మార్గం ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల మేర కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కటౌట్లు కావచ్చు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ వారి నాయకుడిని స్వాగతం పలికేటువంటి సందర్భం కనిపిస్తుంది. చెరగని నవ్వు చెదరని దృఢ సంకల్పం ఆయనది. ఏపీలో ఏ విధంగా ఘన విజయం సాధించి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఘన విజయం సాధించి ఈరోజు డిప్యూటీ సీఎంగా కొనసాగారో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా అటువంటి పరిస్థితులే ఉంటాయంటూ కూడా పెద్ద ఎత్తున జనసేన సంబంధించినటువంటి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రాంగణానికి చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో పోలీసు శాఖ అంతా అలర్ట్ అయి నిన్నటి నుంచి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువగా యూత్ కావచ్చు, మహిళలు, కొంత సినీ నటుడుగా జనసేన అధినేతగా ప్రజల్లో వారాహి యాత్ర ద్వారా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకంగా వ్యవహరించిన నేత కనుక తప్పకుండా యూత్ మహిళలు ఎక్కువగా ప్రజలు వచ్చేటువంటి నేపథ్యంలోనే పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ కేవలం ఎవరైతే ఆంజనేయ స్వామిని దర్శించుకునే భక్తులు ఉన్నారో వారిని మాత్రం కాలినడకన అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 4-వీలర్ వెహికల్స్ కావచ్చు, 2-వీలర్ వెహికల్ కావచ్చు, ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత వెహికల్స్ అనుమతించినప్పటికీ కూడా కొంత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి అక్కడి నుంచి 4-5 కిలోమీటర్ల మేర కూడా మొత్తం పోలీసులంతా భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచే ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు పవన్ సెక్యూరిటీ వింగ్ విభాగం కావచ్చు, జగిత్యాల పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాటు చేసి మొత్తం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి కాసేపట్లోనే జనసేన అధినేత కొండగట్టు ఆలయానికి చేరుకున్న తర్వాత ఒక 1.5 గంటల పాటు పూజా కార్యక్రమాలు చేశారు. ప్రత్యేకంగా సంబంధించినటువంటి స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక సంబంధించినటువంటి పూజారులు జనసేన అధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. నాకు అందుబాటులో జనసేన రాష్ట్ర నాయకులు ఉన్నారు. అసలు జనసేన సంబంధించినటువంటి పవన్ టూరు ఏ విధంగా కొనసాగబోతా ఉంది, ఏపీ డిప్యూటీ సీఎం తర్వాత తొలిసారి ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో జనసేన నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు, ఇవాళ తొలిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొండగట్టు ఆలయాన్ని దర్శించుకోవడం కావచ్చు, రావడాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ జనసేన నేతలకు ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారంటే, ముందుగా తెలంగాణ ప్రజలు మేము అందరం కూడా చాలా అదృష్టవంతులం. జనసేన కార్యకర్తలు, వీరమ్మలు అందరూ కూడా మా అధినేత ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఈ కొండగట్టు ఈ సన్నిధి నుండే స్టార్ట్ చేస్తారు. మా అధినేతకు పునర్జన్మగా భావిస్తారు. ఇంటి ఇలవేలుగా ఈ దేవాలయాన్ని కొలుస్తారు. ఎందుకంటే మా అధినేతను ఒక 10 సంవత్సరాల పాటు తన సుదీర్ఘ కష్టం మొన్న మనం విజయంలో చూసాము. మనం దాదాపు ఒక 10 సంవత్సరాలు కష్టపడితే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నా సార్ను మంచిగా రిసీవ్ చేసుకొని ఆయనకు విజయాన్ని ఇచ్చారు. ఈ రాజకీయ చదరంగంలో ఏ నాయకుడు కూడా 100కు 100% గెలిచిన దాఖలు లేవు. మరియు ఈ రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా ఒక మంచి వ్యక్తికి అప్పజెప్పే స్థాయి, కుర్చీలో కూర్చోబెట్టుకునే స్థాయి మా అధినేతనే కల్పించారు. మా తెలంగాణ రాష్ట్రంలో మా అధినేత పర్యటించడం, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొండగట్టుకి రావడం మేము చాలా సంతోషకరిస్తున్నాం. జన సైనికులు, వీర మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారు. రానున్న సమయాల్లో మా అధినేత తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలలో సక్సెస్ఫుల్గా అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బలంగా
జెండా ఎగరవేయడానికి సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. మా అధినేతకు చాలా సంతోషకరంగా ఇలా స్వాగతం పలకడానికి పాలకుర్తి నియోజకవర్గం నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి మేము రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా అధినేతను మేము వెల్కమ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విజయాన్ని 2024లో విజయాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఐడియాలజీని, ఆయన ఆలోచనలను, ఆయన యొక్క నిజాయితీ గల ఆలోచనలను స్వీకరించి 10 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత స్వీకరించి గొప్ప ఆదర్శంగా ఒక నాయకుడిగా మంచిగా గుర్తింపు తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము మంచి సేవ అందిస్తారని రేపు వారాహి పూజా కార్యక్రమం కావచ్చు కొండగట్టు అంజనా దర్శిస్తారు. తొలిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్నారు కదా, ఎట్లా ఉండే ఏర్పాట్లు, అధికార యంత్రాంగం, జనసేన నేతలు ఏ మేరకు చేరుకున్నారంటే? జనసేన నేతలందరూ చాలా మంచిగా ఎక్కువ సంఖ్యలో వచ్చాము. ఈ యొక్క ఏర్పాట్లనేవి కూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అందరి నాయకులు కూడా వచ్చి కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. స్వాగతిస్తున్నాము. తర్వాత మాకు ఈ రిసార్ట్లో కూడా మాకు ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో అధినేత ప్రసంగిస్తారు. చాలా మంచి సంతోషకరమైన సమాచారం మాకు వస్తుంది అని మేము భావిస్తున్నాం సార్. ఎట్లా అంటే ఈ పూజల అనంతరం కూడా మీతో కావచ్చు ప్రజలతో ఇంటరాక్షన్ అవకాశం ఉంది. వారాహి పూజనప్పుడు ఇక్కడ నుంచి వారాహి నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు కేవలం నాయకులతో మీటింగ్ ఉంటుందా, లేదంటే ప్రజల ఉద్దేశించి ఇక్కడ మాట్లాడతారంటే? సార్, అధినేత అనేది ఇంకా ఒక మనకి 10-20 నిమిషాలలో మనకు వివరాలు మొత్తం తెలుస్తాయి. ఇందుకోసం ఏంటంటే మనకు రాష్ట్ర నాయకులతో, జిల్లా నాయకులతో విడతల వారీగా కలిసే అవకాశాలు ఉన్నాయి. సార్ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బలంగా పార్టీని తీసుకుపోయే విధంగా చర్చలు జరిపే నాయకులతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో అధినేత గారు ఉన్నారు. ఆ సమాచారం కూడా త్వరలో మీ ప్రెస్ కూడా వస్తుంది. మీ సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ పవన్ టూరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు కలిసి వస్తుందని భావిస్తుంది? ఎందుకంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇంకా రానున్నటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు ఈ టూరు ఏ మేరకు ఫలిస్తుందంటే? క్షేత్ర స్థాయిలో ఇప్పుడు రాబోయే ఎన్నికలకు ఈ ఎంపీటీసీ ఎలక్షన్లే కానీ, సర్పంచ్ ఎలక్షన్లే కానీ, జడ్పీటీసీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఈ క్యాడర్ పెంచడానికి క్షేత్ర స్థాయిలో నాయకులందరినీ ఈ గ్రామాల వారీగా వివరించి మంచిగా జనసేన పార్టీని జనాల్లోకి తీసుకుపోవడానికి ఒక క్షేత్ర స్థాయిలో అందరినీ కూడా మొబిలైజ్ చేయడం జరగడానికి ఇదంతా ఏర్పాటు జరుగుతున్నాయి సార్. మనతో పాటు మరికొంతమంది జనసేనకు సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈరోజు పవన్ టూర్ తెలంగాణ రాజకీయాల్లోకి ఏ విధంగా పెడుతుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ రావడాన్ని? మేము అబ్బాయి నుంచి వచ్చాం సార్. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా కొండగట్టుకు వస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక దేవుడే వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది. మా జననాయకుడు అధినేత గారు వచ్చుడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా జనసైకుల ద్వారా చాలా సంతోషంగా సమర్పడుతున్నాం సార్. ఇది ఆ జనసేన సంబంధించినటువంటి నేతల అభిప్రాయం. అయితే ఒకసారి మనం కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల దగ్గర కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులంతా చేరుకొని జనసేనకు సంబంధించినటువంటి ఆ జెండాలకు అభివాదం చేస్తూ, జెండాలను పట్టుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారంటూ కూడా ఎదురు చూసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ జనసేనకు సంబంధించినటువంటి జెండాలు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి కటౌట్లతో కూడా జనసేన ఎప్పుడెప్పుడు రాబోతా ఉన్నారు, పూజల అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు, తెలంగాణ జనసేన నేతలకు ఏం చెప్పబోతున్నారనే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. మొత్తం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేన కటౌట్లు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాబోతున్నారు, ప్రజలను ఉద్దేశించి ఎట్లా మాట్లాడబోతా ఉన్నారు, ఏపీ రాజకీయాలపై కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. పోలీస్ శాఖ కూడా మొత్తం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ కూడా పోలీసులతో కూడా జనసేన సంబంధించిన నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తప్పకుండా మాకు సహకరించాలి, సహకరిస్తేనే ఏపీ డిప్యూటీ సీఎం కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూరు విజయవంతం అయ్యేటువంటి కృషి చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూసినటువంటి విధంగానే మొత్తం కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసేనకు సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులతో జై జనసేన, జై జై జనసేన అంటూ నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చెరగని నవ్వు, చెదరని దృఢ సంకల్పం, అతడి ఆస్తి, తలగ్గొని ధైర్యం, తలవంచని పోరాటం, అతడి మార్గం సాయానికి చేయందిస్తాడంటూ కూడా పెద్ద ఎత్తున ఇలా కటౌట్లు ఏర్పాటు చేసి జనసేన అధినేతకు స్వాగతం పలికేందుకు చుట్టూ కరీంనగర్ టౌన్ నుంచి కొండగట్టు వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అంతా కూడా జనసేన
నేతలు జెండాలతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జనసేన రాష్ట్ర నేతలంతా కూడా ఇప్పటికే కొండగట్టు పరిసర ప్రాంతమైనటువంటి బృందావన్ రెస్టారెంట్లో కూడా మొత్తం అక్కడికి చేరుకున్నారు. ఎక్కడైతే పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్ర జనసేన నేతలతో కావచ్చు, రాష్ట్ర ప్రజానీకానికి ఒక దిశానిర్దేశం చేసి రానున్న కాలంలో తెలంగాణలో ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, తెలంగాణలో ఎట్లా పార్టీ మెదులుకోవాలి, తెలంగాణలో జనసేన నేతలంతా కూడా ప్రజలకు కావచ్చు, యువకులకు అండగా నిలివేటువంటి ప్రయత్నాలను ఏ విధంగా చేయాలనేటువంటి అన్ని విషయాలను పూజా కార్యక్రమం అనంతరం మాట్లాడతారంటూ కూడా జనసేన నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూసినటువంటి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఇదే రూట్లో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళ్ళేటువంటి నేపథ్యం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కావచ్చు, పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందు యూత్ అంతా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ మహిళలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. కొండగట్టు ఆలయ ప్రాంగణం అంతా కూడా ఇదే గుట్ట పైకి ఉంటుంది. ఈ గుట్ట నుంచి ఇలా కాన్వాయ్ వెళ్ళిన తర్వాత లోపలికి స్థానిక అధికారులు పూజారులంతా కూడా పూర్ణకుంభంతో స్వాగతం పలికి నేరుగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజలు చెల్లించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక సినీ నటుడుగా జనసేన అధినేతగా 3 సార్లు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఇంటి విలువేల్పుగా పుణ్య క్షేత్రమైనటువంటి ప్రసిద్ధిగా ఒక దేవాలయంగా కొనిదెల కుటుంబం అంతా కూడా మొదటి నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచే వారాహి యాత్ర కావచ్చు, ఏపీ ఎన్నికల ప్రచారానికి పూజా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఘన విజయం సాధించి ఆశీర్వాదం లభించడం వల్లనే కొండగట్టు అంజనీపుత్రుడుగా ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతోనే ఏపీలో ప్రభుత్వం ఏర్పడినటువంటి దృఢ సంకల్పంతో నమ్మకంతో కూడా ఇలా ఈరోజు పూజా కార్యక్రమాలు చేసేందుకైతే పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కావచ్చు, ఆలయ లోపలి ప్రాంగణంలో కావచ్చు, బయట కూడా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి జనసేన అధినేత చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన చేరుకున్న తర్వాత గంటన్నర పాటు ఆలయం లోపల పూజా కార్యక్రమాలు చేస్తారా, పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్థానిక నేతలతో కావచ్చు, తెలంగాణ సంబంధించిన జనసేన నేతలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.